శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 22వ తారీఖు జూన్ నెల సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నటువంటి బుధగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఎప్పుడూ కూడా ఈ బుధగ్రహం సుమారుగా ఒక 40 రోజులు, మ్యాక్సిమం 20 రోజులు, 15 రోజులు కూడా ఒక రాశి నుంచి ఒక మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే అతి రేరుగా 69 రోజుల పాటు ఒకే రాశిలో ఉండడం అన్నది ఎప్పుడో కానీ ఈ విధంగా జరగదు, కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సో దీని కారణం ఏంటంటే ఇదే రాశిలో ఈ బుధుడు వక్రగమనం పొందడం, మళ్ళా రుజుమార్గంలోకి రావడం, ఈ చర్యల్లో మరి ఈ గ్రహం కొద్ది రోజులు అతి వేగంగాను, కొన్ని రోజులు అతి నెమ్మదిగాను ఈ విధంగా సంచరించడం వల్ల ఎక్కువగా దీని ప్రభావం కంపల్సరిగా వివిధ రాశుల వారి మీద ఏదో విధంగా కనబడడం జరుగుతూ ఉంటుంది. అయితే 22 జూన్న ప్రవేశించినటువంటి ఈ బుధగ్రహం ఆగస్టు 30వ తారీఖు వరకు అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే జూలై 18 నుంచి ఆగస్టు 11 మధ్యలో వక్రగమనం పొందుతుందన్నమాట. వక్రగమనం పొందడం మళ్ళీ ఇంచుమించుగా 24 రోజులు వక్రగతిలో ఉండి మళ్ళీ రుజుమార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా బుధుడు ఇండివిజువల్గా స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం, శుభులతో కలిస్తే శుభ ఫలితాన్ని, పాపులతో కలిస్తే పాప ఫలితాన్ని ఇస్తాడు. లేనప్పుడు న్యూట్రల్గా బుధుడు తన ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇదే రాశిలో మనకి జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు కూడా రవితో కలిసి సంచరించడం వల్ల ఇది కొంతమందికి బుధాదిత్య యోగం గాను, కొంతమందికి నిపుణ యోగం గాను, మరి కొంతమందికి ధర్మ కర్మాధిపతి యోగం గాను, కొంతమందికి వివిధ ధనయోగాలు కూడా ఏర్పడుతుంటాయి. కేంద్ర కోణాధిపతులుగా ఒకలాగా, భాగ్య రాజ్యాధిపతులుగా ఒకలాగా, ఈ విధంగా వివిధ రాశుల వారి మీద ఈ బుధాదిత్య యోగ ప్రభావం కూడా రావడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి 69 రోజుల పాటు ఈ బుధుడు కర్కాటక రాశిలో సంచరించే సమయం ఎవరికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధుడు వ్యాపారకారకుడు అవడం, వ్యాపారస్తులకి, విద్యార్థులకి విద్యాకారకుడుగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకంలో బుధుడు బలంగా ఉంటే వాళ్ళు అటు విద్యలోనూ, అటు వ్యాపారంలోనూ, ధన సంపాదనలోనూ, అలాగే భూములు, స్థిరాస్తులు సంపాదించడంలో కూడా చాలా బలమైనటువంటి నిర్ణయాలు, ఆశయాలు, ఆలోచనలు ఈ బుధుడు జాతకంలో ఉండడం వల్ల వారికి కలగడం జరుగుతూ ఉంటుంది. జీవితంలో సులభంగా డబ్బు సంపాదించాలంటే బుధగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసిందే. మిథున రాశి వారికి కర్కాటక రాశిలో 69 రోజుల బుధగ్రహ సంచార ప్రభావం ఏ విధంగా ఉంటో పరిశీలిద్దాం. మరి బుధుడు రాశ్యాధిపతిగా, చతుర్థాధిపతిగా ధనస్థానంలో సంచరించడం అన్నది సుమారుగా జాతకుడికి చాలా గొప్ప ధనయోగం ఏర్పడుతుంది. ధన సంపాదన పెరుగుతుంది, అలాగే కొంత సేవింగ్స్ కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడన్నా ఒక వ్యక్తి ఎంత సంపాదించాడు అన్నది పెద్ద గొప్ప కాదు, ఎంత మిగిల్చుకున్నాడు, ఎంత పొదుపు చేసుకున్నాడు అన్నదే ఇంపార్టెంట్ విషయం. అంటే ఎంతంటే ప్రతి నెల ఎంత పొదుపు చేస్తున్న దాన్ని బట్టే అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బుధుడు ధనస్థానంలోకి రావడం వల్ల జాతకుడు చాలా ఉత్సాహంగా ఉంటాడనమాట. తను మాట్లాడే విధానంలోనూ, ఏదైనా చేసే కార్యక్రమంలో ఒక సరదాగా నవ్వుతూ చాలా ఈజీగా తన చుట్టుపక్కల వాళ్ళని కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా సరదాగా గడుపుతూ తను ఆఫీస్ పనులు అలాగే పూర్తి చేసుకుంటారు. వ్యక్తిగతంగా కూడా ఆ విధంగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే తన యొక్క వాక్చాతుర్యం చాలా సరదాగా మాట్లాడడం, ఇది చాలా వరకు ఈ సింగర్స్కి, ఈ మిమిక్రీ ఆర్టిస్టులకి ఉపయోగపడుతుంటుంది. ఎక్కువగా ఈ మిథున రాశిలో కూడా ఈ టీవీ సంబంధించినటువంటి యాంకర్లు, న్యూస్ రీడర్లు,
ఎడిటర్లు, దాని తర్వాత యాంకర్లు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి వాళ్ళ యొక్క వాక్చాతుర్యం ద్వారా చాలా చక్కని గుర్తింపు రావడం ద్వారా మార్కెట్లో వాళ్ళకి ధన సంపాదన పెరుగుతుంది, ఆ విధంగా ఇమేజ్ కూడా పెరుగుతుంది. మరీ ముఖ్యంగా జూలై 18 నుంచి ఆగస్టు 11 మధ్యలో ఈ బుధగ్రహం వక్రించడం జరుగుతుంది. ఈ సమయంలో జాతకుడు ఏదైనా ఒక గతంలో ఏదైనా ఉద్యోగం కోసమో, లేదంటే ఏదైనా కొత్త సబ్జెక్ట్ రాయాలనో, విద్యార్థులైతే పరీక్షల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ సాధించాలనో అనుకున్నవారు, ముఖ్యంగా గతంలో మీరు ఏదైనా ఈ వీసా కోసం ప్రయత్నం చేస్తుంటే, అంటే విదేశం అమెరికాయో కెనడాకో ప్రయత్నం చేసి గతంలో ఫెయిల్ అయి ఉంటే, మళ్ళీ ఈ సమయంలో అంటే మనకి ఎప్పుడు జూలై 18 నుంచి ఆగస్టు 11 మధ్యలో ఒకసారి ప్రయత్నం చేస్తే కంపల్సరీగా మీకు అది మళ్ళా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే గతంలో మీకు ఏదైనా వివాహ సంబంధం కానీ, ఒక ఎఫైర్ కానీ, ఒక డీలింగ్ కానీ, ఒక కొత్త వ్యాపార అవకాశం కానీ మిస్ అయి ఉంటే ఇంకొకసారి మళ్ళీ ప్రయత్నం చేయండి. కంపల్సరీగా ఈ సమయంలో అది సక్సెస్ అవుతుందన్నమాట. అంటే ఏదైనా ఒక గ్రహం వక్రించినప్పుడు జాతకుడికి ఇంకొక అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో ఫెయిల్ అయి ఉంటే ఈ సమయంలో ఇంకొకసారి మీరు ప్రయత్నం చేయండి అని చెప్తుంది. ఆ విధంగా ఎక్కువ ఈ మిథున రాశి వారికి రాశ్యాధిపతిగా, చతుర్థాధిపతిగా వక్రించడం వల్ల, అలాగే మీరు ఏదైనా గృహ నిర్మాణం కానీ, ఇల్లు కొనుక్కొని కానీ ప్రయత్నం గతంలో చేసి ఏదో డబ్బు దొరక్కో ఏదో కారణాల వల్ల ఆగిపోయి ఉంటే మళ్ళీ ఇప్పుడు ప్రయత్నం చేయడం వల్ల అది సమకూరే అవకాశం ఉంది. దానికి తగ్గ ధన సహకారం కూడా రావడం జరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో ఎవరో ఒకరికి మంచి ఉద్యోగ అవకాశం కానీ, లేదంటే వాళ్ళకి విదేశ అవకాశం కానీ, ఒక వివాహం నిర్ణయం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదో ఒక సందర్భంగా ఈ రాబోయే 69 రోజుల్లో ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో జరుగుతుంది. ఏదో ఒక శుభవార్త మీరు పర్టికులర్గా వినడం జరుగుతుంది. ఇది ఎలాగుంటే మనకి మళ్ళా జూలై 16వ తారీఖు నుంచి ఆగస్టు 16వ తారీఖు మధ్యలో మరి రవిగ్రహం ప్రస్తుతం మిథునంలో ఉన్నటువంటి రవి కర్కాటకంలో ప్రవేశించి బుధాదిత్య యోగం ఏర్పడడం జరుగుతుంది. ఎప్పుడైనా మిథున రాశి వారికి కానీ, కన్యా రాశి వారికి కానీ బుధగ్రహం ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ పవర్ వాళ్ళకి వచ్చి ఆ పనిలో సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు రవి వీళ్ళతో కలడం వల్ల కంపల్సరీగా జాతకుడికి తనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతాడు. అలాగే రవి కారకుడు తండ్రి అవ్వటం వల్ల తండ్రి గారి సహకారం మీకు కుటుంబంలో జరుగుతుంది. అలాగే దూరమైనటువంటి బంధువులు, అంటే తండ్రి గారు మీ పిల్లలు వివిధ ప్రాంతాల్లో వర్క్ చేస్తూ ఉంటే ఒకసారి మళ్ళా మీ కుటుంబాన్ని కలుసుకోవడం కానీ, మీరు తండ్రి గారిని కలుసుకోవడం కానీ, మీ సంతానాన్ని కలుసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కొంతవరకు మీ కుటుంబంలో పెద్దవాళ్ళ యొక్క రావడం అది జరుగుతుంటుంది. అలాగే మీ యొక్క వాక్ విలువ పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో వాళ్ళకి ధన సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ధనాధిపతిగా చంద్రుడు స్థానంలో బుధుడు ఉంటే ధనస్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా కలడం వల్ల కంప్లీట్గా మీకు ప్రభుత్వ రుణం కానీ, ప్రభుత్వ సహకారం కానీ లభిస్తుంది. ప్రభుత్వంతో ఏ పని కావాలన్నా మీకు ఈ సమయంలో కంపల్సరీగా నెరవేరడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల అటు చతుర్థాధిపతిగా బుధుడు రవి కలటం వల్ల మరి చాలా వరకు కుటుంబంలో అనుకూలత, విద్యార్థులకి అనుకూలత, ఏదో శుభకార్యం జరగడం, ఏదైనా మరి రాబోయే ఆగస్టు 30వ తారీఖు వరకు ఈ మిథున రాశి వారికి కుటుంబపరమైన ఖర్చులు ఉన్నప్పుడు కూడా చాలా ఆనందంగా, సంతోషంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రయాణాలు చేయడం కానీ, అలాగే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, దూరమైనటువంటి గతంలో చిన్ననాటి మిత్రులను, స్నేహితులను కలుసుకోవడం, ఇవన్నీ కూడా కంపల్సరీగా చాలా హ్యాపీయెస్ట్ టైం మీకు ఈ మిథున రాశి వారికి. సాధారణంగా నవగ్రహాలకి పరిహారం చేస్తున్నప్పుడు కొన్ని గ్రహాలకి, అంటే ఎక్కువ పాపగ్రహాలు అనుకోవచ్చు, అతి నెమ్మదిగా సంచరించే గ్రహాలు అనుకోవచ్చు, వాటికి పరిహారం చేసినప్పుడు ఎక్కువగా 40 వారాలు ఇలాగా ఎక్కువ రోజులు చేయవలసి ఉంటుంది. అంటే మనకు శనికి కానీ, రాహుకేతువులకు కానీ పరిహారం చేస్తున్నప్పుడు దీర్ఘకాలంగా ఆ పరిహారం మనం చేయవలసి ఉంటుంది. ఒక 18 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు, 40 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదైనా వాటికి ఎక్కువ టైం పడుతుంది మనకి
వాటి యొక్క అనుగ్రహం పొందాలంటే. బట్ కానీ ఈ బుధగ్రహం చాలా తొందరగా అనుగ్రహాన్ని ఇస్తుందన్నమాట. సాక్షాత్తు బుధుడు విష్ణుమూర్తి స్వరూపంగా ఉండడం జరుగుతుంది. అలాగే విఘ్నేశ్వరుడు కూడా మరి ఆ స్వామి యొక్క అంశే కాబట్టి విద్యార్థులు, వ్యాపారస్తులు విఘ్నేశ్వరుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చన చేయడం వల్ల మీరు బుధగ్రహ అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ఆకుపచ్చ రంగు కలర్ ఎక్కువగా వాడడం వల్ల మీరు ఏదైనా పక్షులకి, ఎక్కువగా రామచిలుకలకి జాంపండు ఆహారంగా పెట్టమని చెప్తారు. ఇప్పుడు రామచిలుకలు లేవు కాబట్టి ఏదైనా పక్షులకి, ముఖ్యంగా పెసలు ఆహారంగా వేయడం వల్ల, అలాగే విద్యార్థులు చదువుకునే పిల్లలకి, స్టూడెంట్స్కి పుస్తకాలు అంటే నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు వగైరా వారికి పంచి పెట్టడం వల్ల విద్యార్థులకి, వ్యాపారస్తులకి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే వివాహం అవటం లేదు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీలైతే ఒకసారి కళ్యాణం జరిపించుకుంటే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అది సాధ్యం కాని వాళ్ళు బుధవారం రోజు మరి స్వామివారికి తులసి మాల లేదా తులసి దళాలతో అర్చన చేయించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు, తీర్థప్రసాదాలు తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, వినటం కానీ, లేదా గోవింద నామాలు చదవడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది. సో ఆ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా బుధవారం రోజు అంటే ప్రతిరోజు కూడా తినచ్చు. నానబెట్టినటువంటి పెసలు ప్రతిరోజు తినడం వల్ల కానీ, బుధవారం తినడం వల్ల కానీ విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పెద్దవాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇంకా వ్యాపారంలో అభివృద్ధి కావాలి, ఏదైనా కార్యక్రమం చేపడుతున్నాం అది కంపల్సరీగా సక్సెస్ కావాలంటే ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో, రామాలయం ఉంటే రామాలయం, మంగళవారం రోజు పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల 100% ఎటువంటి కార్యమైనా ఖచ్చితంగా అది సాధ్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి రాబోయే ఆషాఢ మాసంలో మరి ఇప్పుడు జగన్నాథ స్వామి వారి రథయాత్ర జరిగే రోజు తిలకించడం కానీ, మీ గృహంలో స్వామివారిని అంటే జగన్నాథ స్వామి ఆలయం అవ్వచ్చు, కృష్ణ దేవాలయం అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వీలైతే అప్పాలు నైవేద్యంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల, అలాగే టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా వస్తున్నటువంటి రథయాత్ర వీక్షించడం వల్ల అటు వివాహం కాని వారికి కానీ, సంతానం కాని వారికి కానీ 100% ఒకవేళ మీకు అవకాశం ఉంటే ప్రత్యక్షంగా ఆ రథయాత్ర తిలకించండి. అవసరమైతే అందులో పాల్గొండి. మనకి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో కూడా ఈ రథయాత్ర చేస్తూ ఉంటారు. దాంట్లో పాల్గొని చేయడం వల్ల సంతాన యోగం 100% జరుగుతుంది. స్వస్తి.